బీజేపీ మహాపాదయాత్ర చేపట్టింది ఈరోజు డివిజన్ వైజ్గా వార్డుల వారీగా. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది, ఓటర్లు ఏమంటున్నారు, ఎట్లా రెస్పాన్స్ ఉంది? మీ అపోనెంట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో రెండు ప్రచారంలో మాట్లాడుతూ మాకే బలంగా ఉంది ప్రచారంలో, ప్రచార శైలి కావచ్చు, మేమే విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఏమున్నది, ఎందుకేయాలి ఓటు టీఆర్ఎస్కి? టీఆర్ఎస్ ఏడు అధికారంలో ఉంది. టీఆర్ఎస్ వల్ల ఏం జరుగుతుంది? విఘ్నులైనటువంటి జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలకు అందరు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటి, టీఆర్ఎస్ కోటేస్తే ఆ ఓటు మోరీలోకి పోతుంది తప్ప ఇంకొకటి కాదు. టీఆర్ఎస్ పార్టీ గల్లీలో లేదు, టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో లేదు. వాళ్ళ ఇంట్లోనే 3 కుంపట్లు అయినాయి. అయ్యో దిక్కు, కొడుకో దిక్కు, బిడ్డో దిక్కు, మనిషికో దిక్కు అనుకొని చేస్తున్నారు. ఇంకా టీఆర్ఎస్ కోటేస్తే ఏమొస్తుంది అనేది ప్రజలు ఆలోచించాలి. ఇంకో మాట కూడా ప్రజలందరూ కూడా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే, నిన్నటిదాకా ఎమ్మెల్యే ఎవరున్నారు? గోపీనాథ్ గారే ఉన్నారు. బస్తీలన్నీ గిట్ల ఎందుకు ఉన్నాయి? ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి? ఏదో మేము చేసినాం, ఇంద్రభవనం చేసినాం, బంగారు తుక్కడ చేసినాం అని రోజు పొద్దుగల కేటీఆర్ ఫంక్షన్ హాల్లో కూర్చొని పైసలు వంచుకుంటూ బాగా ముచ్చట్లు చెప్తున్నాడు కదా. ఎందుకు రహమత్ నగర్ ఇట్లుంది, బోరబండకి ఇట్లున్నది? ఎందుకు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి స్లమ్స్లో ఒక్కరికి కూడా 2 BHK రాలేదు? నన్ను కడితే చూపెట్టమన్నారు కేటీఆర్ని వచ్చి. ఫంక్షన్ హాల్లో కూర్చొని ఏసీలు పెట్టుకొని ఉపన్యాసాలు దంచుడు కాదు. ఎందుకు వేయాలి? 11 ఏళ్ళు గోపీనాథ్ గారే ఉన్నారు, అందులో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏదైనా ఒక్క బస్తీలో ఇగో ఇది మేము చేసినామని చూపెట్టరు, ఈ బంగ్లా కట్టినాం, ఇంట్లో 10 మందికి ఇండ్లు ఇచ్చినాం, పెన్షన్ పెంచినాం, లేకపోతే 4 రోడ్లు వేసినాం, 4 మోరీలు కట్టినాం. ఎందుకు వేయాలి టీఆర్ఎస్కి? చాలా మంది ఏదో కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి టీఆర్ఎస్కి అయింది. టీఆర్ఎస్ అంతకంటే ఎక్కువ దారుణంగా ఫెయిల్ అయింది. గెలిస్తే 39 మంది గెలిస్తే ఎవడేడు ఉన్నాడో తెలియదు. పొద్దుగాల ఒక్క కండువ ఎత్తుండు, పొద్దుకో కండువ ఎత్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకే అడ్రస్ లేరు. కొత్త గెలిచి ఈమె ఏం చేస్తుంది? ఈమె కానూను అర్థమై ఈమె అసెంబ్లీకి వచ్చేవరకే అయిపోతుంది, టెన్యూర్ అయిపోతుంది. అందుకని జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి, ఈ 2 పార్టీలు కూడా మతోన్మాద పార్టీలే. వాడు జై పాలస్తీనా అనేటోని జాయిన్ చేసుకున్నాడు. ఈ కేటీఆర్ అనేటోడు వచ్చి గంటన్నర కూర్చున్నాడు ఆయన జాయిన్ చేసుకునేందుకు. వాళ్ళు అయ్యి అంటాడు, వాడు రౌడీ షీటర్ అంటాడు. మరి నువ్వు జాయిన్ చేసుకున్నాడు ఎవడు రాబాయి? వీని మీద పీడీ కేసులు ఉన్నాయి, వీనికి తాడిపారు ఇచ్చిర్రు, వీని ఊర్లోకి వెళ్ళగొట్టిర్రు. వాళ్ళని ఇంకేమైనా ఇండియాలో హిందువులకు ముస్లింలకు కొట్లాడుతుంటే వీడు ఏకంగా జై పాలస్తీనా అంటున్నాడు. సేవా కార్యక్రమాలు బాగా చేశారు. జై పాలస్తీనా అన్నోడేమో కాంగ్రెస్ వెనకాల తిరుగుతున్నాడు, గల్లీలలో జై పాలస్తీనా అన్నోడేమో టీఆర్ఎస్ వెనకాల, కేసీఆర్ వెనకాల తిరుగుతున్నాడు, కేటీఆర్ వెనకాల తిరుగుతుండు. వాడిని జాయిన్ చేసుకున్నందుకు ఈయన గంట వెయిట్ చేస్తుండు. గంట వెయిట్ చేస్తే వచ్చింది 25 ముందు రౌడీ షీటర్లు వచ్చారు, వెనకాల 35 మంది రౌడీ షీటర్లు వచ్చారు. జై పాలస్తీనా కాదు, జై భారత్ అనుర్రా అంటే అన్న వాళ్ళందరినీ కాంగ్రెస్ వాళ్ళు కొంతమందిని, టీఆర్ఎస్ వాళ్ళు కొంతమందిని పెట్టుకొని తిరుగుతుంటే రేపు జూబ్లీ హిల్స్ని పాలస్తీనాగా డిక్లేర్ చేస్తాడు కేటీఆర్ అనేటోడు గెలిస్తే. అందుకని జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలు అందరు కూడా మేము చేసే అప్పీల్, అరే 1,00,000 మంది ఉన్నోళ్ళు ఒక దిక్కు అవుతారట, 3 లక్షలు ఉన్నోళ్ళు భయపట్టాలంట. ఆలోచించుకోవాలి జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలు. ఇక కాంగ్రెస్ గురించి అయితే ఏం మాట్లాడాల్సింది లేదు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ 20 ఏళ్ళ దాకా ఎవడు ఓటేయకుండా రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వ్యక్తి బాగున్నాడు, వ్యక్తిగతంగా అందరికీ దగ్గర ఉన్నాడు, సంక్షేమం అందిస్తూనే ఉన్నాడు. మాకు చిన్నదైనా పెద్దదైనా సమస్య వస్తే, ఆపద వస్తే నిలబడుతున్నాడు. నవీన్ యాదవ్కు బాగుంది, ఆయన గెలిచే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ నాయకులు పదే చెప్తా ఉన్నారు కదా, మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు నాయకుడు అనేట ఆయన నడిపించిన ఆయన ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి పరిపాలనే చక్కగా లేదని ఊర్లలో వాళ్ళు పంచాయతీ ఎలక్షన్ లేవు, ఎంపీటీసీ ఎలక్షన్ లేవు, జడ్పీటీసీ లేవు, మున్సిపాలిటీ లేవు. 2 రోజులైతే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు పెట్టాలి డిసెంబర్ వస్తే, అవి కూడా పెట్టే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు పెట్టలేకపోతున్నారు? నేను మాట్లాడతలేను, కాంగ్రెస్ మీద కోపం కొద్ది చెప్తలేను, విషయాలు జనాలకు తెలవాలి కాబట్టి చెప్తున్నాం. బీసీ జనన, బీసీ గణన, బీసీ రిజర్వేషన్ ఇన్ని మాట్లాడారు కదా. ఓ బీసీ మంత్రి బిడ్డ మాట్లాడింది, ఆమె మాట్లాడిన ఆడియో కావాలంటే మీకు ఇంత టెలికాస్ట్ చేయండి. ఏం మాట్లాడింది? రేవంత్ రెడ్డి, శివధర్ రెడ్డి, పొంగులేటి, వేము నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లా ఆమె చదివిన పేర్లన్నీ ఏం చదివింది? కాబట్టి బీసీలకు ఇచ్చినామని చెప్పి ఒక సీటు బీసీలకు చూపించి బీసీలను అనగదొక్కుతుంది, మా అమ్మని మా నాయనని ఇబ్బంది పెడుతుంది ఎవరు అంటే ఫలానా సామాజిక వర్గం అని ఒక బీసీ మంత్రి బిడ్డ చెప్పింది. ఇంతకంటే ఎక్కువ కాంగ్రెస్ గురించి నేను మాట్లాడాల్సింది ఏముంటుందన్న. అందుకని జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలారా, కాంగ్రెస్ కోటేసినా టీఆర్ఎస్ కోటేసినా భవిష్యత్తు కనబడతలేదు. భవిష్యత్తు ఏమైనా కనబడుతుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో, ఈ దేశ ప్రజలు ఏ దేశానికి పోయినా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునేలాగా మన జాతిని, మన దేశం సంపదని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. వేరే దేశాలకు పోతే ఆ దేశాల రాష్ట్రపతులు సాష్టాంగంగా నరేంద్ర మోడీ గారికి నమస్కారం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. దేశ గౌరవాన్ని పెంచుతున్న నాయకుడు కావాలన్నా మతాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ జై పాలస్తీనా, టీఆర్ఎస్ జై పాలస్తీనా అనేటువంటి ఇద్దరు మూర్ఖుల వెనకాల తిరుగుతున్నటువంటి పార్టీలు కావాలన్నా ప్రజలారా ఆలోచించుర్రి. 1,00,000 ఉన్నోళ్ళు ఒకటైతే 3 లక్షలు ఉన్నోళ్ళు ఒకటి కావాలన్నా వద్దా ఒకసారి ఆలోచించుర్రి. ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. భారతీయ జనతా పార్టీకి ఎవరు గెలిచినా, ఎప్పుడు గెలిచినా నీతిగా నిజాయితీగా ఎవరికి అమ్ముడు పోకుండా పార్టీ సిద్ధాంతాల కోసమే పనిచేసిర్రు.
కానీ టీఆర్ఎస్లోకి వెళ్తే కాంగ్రెస్లోకి వస్తారు, కాంగ్రెస్లోకి వెళ్తే టీఆర్ఎస్లోకి వస్తున్నారు. కాబట్టి ప్రజల్ని మేము 2 చేతులు జోడించి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఒక్కసారి ఆలోచించుర్రి. ఏం మారానంటే ఏం మారినాయో చూపెట్టుర్రు టీవీలలో. 10 ఏళ్ళలో అన్ని బంగారు తుకుడలు అయినాయి, గజ్వేల్ అన్నీ. గజ్వేల్ బంగారు తుకుడు అయింది, సిద్దిపేట అయింది, సిరిసిల్ల అయింది. ఇప్పుడు ఈయన వస్తే కొడంగల్కి కూడా అని పెట్టుకున్నాడు. మెడికల్ కాలేజ్ ఆడికే పోతుంది, నర్సింగ్ కాలేజ్ ఆడికే పోతుంది, డిగ్రీ కాలేజ్ ఆడికే పోతుంది, పైసలన్నీ కొడంగల్కే పోతాయి. అంతేనా? వాళ్ళు ఉన్నప్పుడు గజ్వేల్ పోయిందని చెప్పినాం, వీళ్ళు వచ్చినాక కొడంగల్కి పోతున్నాయి. అందుకని దొందే 2 ఒక తాను ముక్కలే. అందుకని దయచేసి మార్పు కోసం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వమని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మైనార్టీ ఓటు బ్యాంకును వీళ్ళు చెప్పుకొని మురుస్తున్నారు, వాళ్ళు చెప్పుకొని మురుస్తున్నారు. మళ్ళీ వాళ్ళు మైనార్టీలు ఎటువైపు ఉన్నారు? ఇక్కడ బీజేపీ బలం ఏమని భావిస్తూ ఉంది? మా బలం ఈ జూబ్లీ నియోజకవర్గ ప్రజలు, జూబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశైలు, జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలు. అంతకుమించి మాకు బలం ఏముంటుంది? ప్రజలే మా బలం. మా దగ్గర పైసలు లేకపోవచ్చు, 10 ఏళ్ళు వాళ్ళు దోసుకోవచ్చు. వీళ్ళు 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి వీళ్ళు దోసుకొని ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. మా బలం జనం, మా బలం మా కార్యకర్తలు. ఏమి లేకున్నా ఏమున్నా మా కార్యకర్తలు గిట్లే ఉంటారు, నిండు కుండల్లాగా ఉంటారు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మృత్యువుతోటైనా శత్రువుతోటైనా చివరిదాకా పోరాడేది మేమే, నిలబడేది మేమే, నిలబెట్టేది మేమే, ఈ దేశ గౌరవాన్ని పెంచేది మేమే. ఈ దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల కూడా మార్పు రావాలంటే భారతీయ జనతా పార్టీకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశైలిని ఓటేయమని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఓటు బ్యాంకు బాగా పెరిగింది. జూబ్లీ హిల్స్లో దాదాపు 50% పైగా పెరిగింది అంటున్నారు. జూబ్లీ హిల్స్ గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఏ అంచనాలకి, ఏ టీవీలకి, ఏ సర్వేలకు అందకుండా భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవబోతా ఉంది, గెలుస్తుంది. నవంబర్ 15 నాడు కలుద్దాం. ధన్యవాదాలు. జూబ్లీ హిల్స్లో మొత్తానికి బీజేపీ విజయం సాధించబోతా ఉంది. అటు కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఈ 2 పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో జూబ్లీ హిల్స్లో ఏ బస్తీలు బాగుపడలేదు, ఎట్లాంటి ఇండ్లు రాలేదు, పేదలకు ఎట్లాంటి సంక్షేమ పథకం అందలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ 2 ఏళ్ల ప్రభుత్వం పాలనలో కూడా ఎట్లాంటి మార్పు రాలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికే వీళ్ళంతా ఓటేసి గెలిపిస్తారని ఎంపీ రఘునందన్ రావు మనతో పాటు చెప్తా ఉన్నారు.